తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో నామినేషన్స్ స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 17 పార్లమెంటు స్థానాలకు గాను 550 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 856 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లుగా సమాచారం. ఇక రేపు నామినేషన్స్ ను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి ప్రధాన పార్టీలు. ఆఖరి రోజులు భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. పార్లమెంట్ సంగ్రామ ప్రచారం మరింత హోరెత్తబోతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో మరింత దూకుడును పెంచనున్నాయి. ఇప్పటికే అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలు జరిగాయి. కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటలో పర్యటించారు. ప్రచారంలో వేగం పెంచేందుకు ప్లాన్లు రెడీ చేసుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, ఏం చెప్తారు? మొత్తం మీద ఈ రోజుతో ఈ నామినేషన్స్ పర్వం అనేది ముగిసింది. ప్రచారం హోరెత్తుతూ ఉన్న పరిస్థితిగా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? రైట్ అనుశ్రీ, 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలు ఉంటే ఒక అసెంబ్లీ స్థానం కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ కూడా నామినేషన్స్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఒక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు పెద్ద ఎత్తున కూడా దాఖలయ్యాయని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు 600 మంది, అది కూడా నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మేరకు. ఎందుకంటే ఈరోజు 3 గంటలకే ముగిసింది కాబట్టి జిల్లాల నుంచి వచ్చేటువంటి అప్డేట్ కొంత ఆలస్యం అవుతుంది. సాయంత్రం 7-8 గంటల తర్వాత పూర్తి స్థాయి అభ్యర్థుల యొక్క లెక్క తెలుస్తుంది. కానీ నిన్నటి వరకు అందినటువంటి సమాచారం మేరకు 600 మంది అభ్యర్థులు 900 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇక కంటోన్మెంట్కు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి 10కి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 16 సెట్లకు పైచిలకు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కువ మొత్తంలో నామినేషన్లు చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, పెద్దపల్లి, భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో నామినేషన్స్ ఎక్కువగా దాఖలయ్యాయి. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 40కి పైచిలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లు ఎక్కువగా దాఖలు చేయడంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. పూర్తి స్థాయిలో పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క కన్ఫ్యూజన్ వల్ల, కొంత డిలే వల్ల కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క ప్రకటన కూడా కొంత డిలే కావడంతో రెబల్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా కొంత నామినేషన్స్ వేయించడం జరిగింది. రేపు స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో కూడా కొంత కొన్ని నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 29వ తేదీన ఉపసంహరణ తేదీ ఉంది. ఉపసంహరణకు గడువు ఉంటుంది కాబట్టి 29వ తేదీన ఎక్కువ మొత్తంలో నామినేషన్స్ ఉపసంహరించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి జరిగినటువంటి నామినేషన్స్ ప్రక్రియ చాలా పకడ్బందీగా చేశారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతసారి జరిగినటువంటి నామినేషన్స్ ప్రక్రియలో ఆర్ఓలు పూర్తి స్థాయిలో పకడ్బందీగా చేయలేదు. కొంత సమాచారం అభ్యర్థులకు ఇవ్వకపోవడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఒకరిద్దరి ఆర్ఓలకు నోటీసులు ఇచ్చి వివరణ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈసారి అట్లాంటి ఇష్యూస్ జరగకుండా పకడ్బందీగా తీసుకున్నారు. మొత్తానికి మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ అయితే ఉంటుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శేఖర్.